హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క పుట్టినరోజు కాబట్టి దాన్ని పురస్కరించుకొని మీ అందరికీ కూడా 3 ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. అవి ప్రస్తుత సమాజానికి చాలా అవసరం కాబట్టి వీడియో స్కిప్ చేయకండి. ఖచ్చితంగా ఈ 3 అంశాలు అనేవి ప్రస్తుత సమాజానికి చాలా అవసరం. ఆ 3 అంశాలలో మొదటి అంశం ఏమిటంటే, అసలు ఛత్రపతి శివాజీ మహారాజును మీరందరూ దేవుళ్ళలాగా ఎందుకోసం కొలుస్తున్నారు అనేటువంటి ఒక ప్రశ్న ఒక వ్యక్తి వేయటం అనేది జరిగింది. మరి దానికి సమాధానం ఏమిటో కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. రెండవ ప్రశ్న, చాలా మంది వ్యక్తులు ఛత్రపతి శివాజీ మహారాజు ముస్లింలకు వ్యతిరేకి అని చాలా మంది వ్యక్తులు అనుకుంటారు. మరి నిజంగా ఆయన ముస్లింలకు వ్యతిరేక కాదా అనేటువంటి విషయం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి అంతేకాకుండా నేడు భారతదేశంలో ఉండేటువంటి హిందువులందరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజు గురించి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన పని ఏమిటో కూడా ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను. సో ఈ 3 అంశాలు కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు విని ఆ 3 అంశాల గురించి మీరు అందరూ ఆలోచించి వీలైతే 10 మందికి ఈ యొక్క అంశాలను చేరేటట్టు చేయడం కోసం ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆలస్యం లేకుండా ఇక వీడియో లోపలికి వెళ్దాము. ఫస్ట్ పాయింట్, అసలు మీరందరూ ఛత్రపతి శివాజీ మహారాజుని దేవుళ్ళ ఎందుకోసం పూజిస్తారని ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మరి నిజానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ దేవుడు కాదు. ఈరోజు గుడులలో ఉన్నటువంటి దేవుళ్ళందరినీ మనం పూజిస్తున్నామంటే దానికి కారణం ఈ దేవుడే. ఈ దేవుడే అనేటువంటి వ్యక్తి, ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటువంటి వ్యక్తి లేకపోతే భారతదేశం లోపల ఒక్క హిందూ దేవాలయం కూడా మిగిలి ఉండేది కాదు. ఆ రోజు ఆయన హైందవ ధర్మాన్ని కాపాడడం కోసము గుర్రం పైన కత్తి పట్టుకొని భారతదేశం అంతా కలియ తిరిగి ఎవరైతే భారతదేశంలో ఉన్న హైందవ ధర్మాన్ని అణిచివేయాలని చూసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని నరికి చంపినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఆయన చేసిన పోరాట ఫలితంగానే ఈ రోజు మనమందరం కూడా గుడుల లోపలికి వెళ్ళి గుడులలో ఉన్న దేవుళ్ళను మొక్కుతున్నాం. కాబట్టి నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ హైందవ ధర్మంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుడితో సమానంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్ కి సంబంధించినటువంటి విశ్లేషణ. రెండవ పాయింట్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ముస్లింలకు వ్యతిరేక. మరి ముస్లింలకు వ్యతిరేక కాదా అనే విషయం గురించి మీ అందరికి ఒక చిన్న కథ, ఆయన జీవితంలో జరిగినటువంటి కథ గురించి చెప్పి ఆయన వ్యతిరేక కాదనేటువంటి విషయం మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తా. అదేమిటంటే, ఒకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యం ఆ యొక్క మరాఠీ సామ్రాజ్యానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ముస్లిం రాజ్యం పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి రాజును చంపేసి అతడి యొక్క భార్యని ఈ యొక్క సైన్యం తీసుకుని వచ్చి ఛత్రపతి శివాజీ కాళ్ళపైన పడేయటం అనేది చేస్తారు. వెంబడే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ ముస్లిం మహిళను చూసి ఆశ్చర్యానికి లోనయ్యి ఆ మహిళని పైకి లేపి ఒక సింహాసనం పైన కూర్చోబెట్టి ఆ మహిళ యొక్క పాదాలను కడిగి ఆ పాదాలు కడిగిన తర్వాత ఉన్నటువంటి నీళ్ళని తన తలపై చల్లుకొని, మా సైన్యం ఈ పని చేసినందుకు నేను నీకు తల వంచి నమస్కరిస్తున్నానమ్మా, నన్ను క్షమించు, నువ్వు కూడా నా తల్లితో సమానమైనటువంటి మహిళవు కాబట్టి ఈ యొక్క పని చేసినందుకు నేను చాలా చింతిస్తున్నానని ఆ యొక్క మహిళకు క్షమాపణ చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ పని చేస్తుంటే పక్కన ఉన్నటువంటి సైన్యం మొత్తం కూడా ఆశ్చర్యపోయి, అయ్యా మీరు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు? ఈ యొక్క మహిళకు సంబంధించినటువంటి రాజు మన హిందూ మహిళల పైన దాడి చేసి వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ పైన అఘాయిత్యాలకు పాల్పడితే మీరేమో అతడి భార్యని ఈ విధంగా ఆమె పాదాలను కడిగిన నీళ్ళని మీ తలపై చల్లుకోవడం చాలా అవమానకరమైనటువంటి ఘటన అని ఛత్రపతి శివాజీ మహారాజుకు అక్కడ ఉన్నటువంటి సైనికుడు చెప్తే అప్పుడు శివాజీ ఈ విధంగా చెప్తాడు, అలాంటి పని చేసినటువంటి వ్యక్తిని నువ్వు చంపేయి, కానీ అతడి భార్యని ఈ విధంగా చేయడం చాలా పెద్ద తప్పు. ఇక్కడ నువ్వు ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే, అక్కడ ఆ వ్యక్తి ఎంత పెద్ద తప్పు అయితే చేశాడో ఇక్కడ నువ్వు ఈ యొక్క మహిళను తీసుకొచ్చి కూడా నువ్వు అంతే పెద్ద తప్పు చేశావు. కాబట్టి తప్పు ఎవరు చేస్తారో వాళ్ళని మాత్రమే శిక్షించాలి, కానీ వారికి సంబంధించినటువంటి వ్యక్తులని శిక్షించడం అనేది అతిపెద్ద తప్పు అని ఆ ముస్లిం మహిళను కూడా తన సొంత అమ్మతో పోల్చి ఆ మహిళకు పట్టు చీరలు పెట్టి ఘనంగా సత్కరించి తన యొక్క రాజ్యానికి తిరిగి పంపించినటువంటి గొప్ప రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. మరి అంతేకాకుండా మీ అందరికీ తెలియనటువంటి ఒక విషయం ఏమిటంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర పనిచేసేటువంటి సైన్యాధిపతి కూడా ఒక ముస్లిం వ్యక్తి. అతని దగ్గర పనిచేసేటువంటి ఆర్థిక శాఖ మంత్రి కూడా ఒక ముస్లిం వ్యక్తే. మరి ఒక రాజ్యంలో ముఖ్యమైనటువంటి పదవులు 2, ఒకటి సైన్యాధిపతి, ఇంకొకటి ఆర్థిక శాఖ మంత్రి. ఆ 2 పదవులు కూడా ఒక ముస్లిం వ్యక్తికి, ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఆ పదవులు ఇచ్చాడంటే ఛత్రపతి శివాజీ మహారాజ్
ముస్లింలకు వ్యతిరేక కాదా అన్న విషయం గురించి మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. మరి నిజానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసినటువంటి పోరాటము ముస్లింల పైన కాదు. ఎవరైతే ముస్లింల ముసుగులో భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల పైన దాడి చేసి బలవంతంగా వాళ్ళని మత మార్పిడి చేయడం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. కానీ ముస్లింలకు వ్యతిరేకంగా ఆయన ఎప్పుడు కూడా పోరాటం చేయలేదు. కాబట్టి ఆయన ముస్లింలకు వ్యతిరేకి అనేటువంటి భావన ఇంకెవరి లోపలైనా ఉంటే ఖచ్చితంగా ఆ భావనను మీ నుంచి తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ముస్లింల పట్ల అతడికి ఉన్నటువంటి భావనగా చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో ఉన్నటువంటి హైందవ మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఛత్రపతి శివాజీ మహారాజు ద్వారా నేర్చుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం మీరు జీవితంలో మర్చిపోరాదు. ఈ వీడియో ఖచ్చితంగా మీరు అందరూ మీ చుట్టుపక్కల ఎంతమంది ఉంటే అంతమందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకరోజు ఛత్రపతి శివాజీ మహారాజు భారతదేశం లోపల హైందవ మతం నాశనం అవుతుందన్న విషయాన్ని గ్రహించిన మరుక్షణమే హైందవ మతాన్ని కాపాడడం కోసం భారతదేశం అంతా కలియ తిరిగి తన ప్రాణాలకు తెగించి మన ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. నేడు మన దేశంలో కూడా చాలా మంది వ్యక్తులు మత మార్పిడులకు పూనుకుంటున్నారు. సో ఎవరైతే అలా మత మార్పిడికి పూనుకుంటున్నారో అలాంటి వ్యక్తుల పట్ల మనం అందరం కూడా ఒక కన్నేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఎందుకోసం వాళ్ళు మతం మారుతున్నారు, మతం మారడానికి వాళ్ళని ఎవరు ప్రోద్బలం, వాళ్ళ వెనకాల నుంచి వాళ్ళని ఎవరు మోటివేట్ చేస్తున్నారు, ఆ విషయాలన్నీ మనం పరిశీలించాలి. లేదంటే భవిష్యత్తు లోపల భారతదేశంలో హైందవ మతం కూడా ఏదో ఒక రోజు అంతరించిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా మన మతాన్ని కాపాడుకోవాలి. ఖచ్చితంగా ప్రపంచంలో ఉండేటువంటి ఏ మతస్థులైనా వాళ్ళ మతాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే భారతదేశంలో హిందువులు మాత్రమే వాళ్ళ మతాన్ని కాపాడుకోవాలని చెప్పినప్పుడు ఈ మత విద్వేషాలు అవిని ఏవో పిచ్చి పిచ్చి మాటలు చెప్పేస్తుంటారు. కానీ ఏ మతమైనా సరే ఆలోచించేటువంటి విధానం ఇదే. కాకపోతే కేవలము ఏం మాట్లాడినా సరే హిందువుల పైన మాత్రమే ఇలాంటి బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తారు. సో మనం ఇప్పటికైనా నిద్రలోంచి మేలుకోకపోతే మన చుట్టూ ఉండేటువంటి చాలా మంది వ్యక్తులు కూడా మత మార్పిడికి లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ చుట్టుపక్కల ఎవరైనా అలాంటి వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా మీ పరిధిలో ఉండేటువంటి పోలీసులకు కావచ్చు, రక్షణ శాఖకు సంబంధించిన వ్యక్తులకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చేరవేసినట్టయితే వాళ్ళు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది, కానీ బలవంతంగా ఒక వ్యక్తిని మత మార్పిడి లోపలికి తీసుకునేటువంటి హక్కు ఎవరికి లేదు. కాబట్టి వాళ్ళని ఆర్థికంగా వేరే రకాల ఆశలు చూపించి మత మార్పిడి చేయడం అనేది అతిపెద్ద తప్పు. కాబట్టి మనమందరం కూడా దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరము ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు కూడా ఛత్రపతి శివాజీ మహారాజు లాగా మారి భారతదేశంలో ఉన్నటువంటి హైందవ ధర్మాన్ని కాపాడటం లోపల మీ వంతు పాత్ర మీరు పోషిస్తారన్న ఉద్దేశంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో తల్లి మాట విన్నటువంటి ఏ కొడుకు కూడా చెడిపోయినట్టు చరిత్రలో లేదు. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజు కూడా తన చిన్నప్పుడు తన తల్లి మాట విన్నాడు కాబట్టి ఆయన ఈరోజు చరిత్ర లోపల మిగిలిపోవటం అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క తల్లి తన పిల్లాన్ని ఛత్రపతి శివాజీ మహారాజు లాగా పెంచాలి. ప్రతి ఒక్క తల్లి తన కూతురిని రుద్రమాదేవి లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఆరుట్ల కమలాదేవి లాగా భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాణుల్లాగా బిడ్డల్ని పెంచాలి. అప్పుడే భారతదేశంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, హత్యాకాండాలు అన్ని కూడా అంతరించిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ధర్మరక్షణలో భాగంగా ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయి. ఈ యొక్క వీడియోని నీకు తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయి. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు.